సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ గూండాలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. భయానక వాతావరణం సృష్టించి అరాచకం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేసి క్రూరంగా ప్రవర్తించారు. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి చేశారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ హిందూపురం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని అడ్డుకోబోయిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూడా దాడి చేశారు టీడీపీ గూండాలు. 100 మందికి పైగా టీడీపీ గూండాలు ఈ దాడిలో పాల్గొన్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహంతో పాటు వైఎస్ జగన్ ఫోటోని కూడా టీడీపీ నేతలు ధ్వంసం చేసి రాక్షసానందం పొందారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దాడి జరుగుతూ ఉంటే పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, పోలీసులకు ముందస్తు సమాచారం ఉందని, అందుకే దాడి జరిగిన తర్వాత తాపీగా వచ్చారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాల దాడిని నిరసిస్తూ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ డౌన్ డౌన్, టీడీపీ నేతల రౌడీయిజం నశించాలని నినాదాలు చేశారు. హిందూపురం 1 టౌన్ పిఎస్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. టీడీపీ గుండాలు హిందూపురం వైఎస్ఆర్సీపీ ఆఫీసుపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము ఇష్టారాజ్యం, మేము ఏది చేస్తేనే అది జరిగేది అనే ఒక పదజాలాలు, అంటే అశ్లీషమైన పదజాలాలు వాడుతూ వీళ్ళపైన దాడి చేయడం నిజంగా చాలా హీనకరమైన ఒక సంఘటన అని చెప్తున్నాను. హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ రౌడీల దాడిని వైఎస్ జగన్ ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు. పార్టీల ఆఫీసులపై దాడులకు దిగటం సరికాదన్నారు. ప్రజాస్వామ్య విలువలు పడిపోవటానికి ఇదే నిదర్శనమన్నారు. పోలీసుల ఉదాసీనత వల్లే దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ మూకల ద్వారా హింసను రెచ్చగొట్టాలనే బాబు విధానాలకు హిందూపురంలో జరిగిన దాడి నిదర్శనమన్నారు వైఎస్ జగన్. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడిపై దాడి అని ఎక్స్లో మండిపడ్డారు. హిందూపురం వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై టీడీపీ గూండాల దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నిస్తుంటే భరించలేని టీడీపీ నేతలు ఇలా దాడులు చేస్తున్నారని అన్నారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఏమైనా ఒక ప్రజా ఉద్యమం చేస్తే మీరు ఓర్వలేక, మీ చేత కాక ఈరోజు మీరు గూండాయిజంని చూపిస్తున్నారా? మీరు ఎంతైనా గూండాయిజం చూపించుకోండి, మీరు ఎంతైనా అఘాయిత్యం చేయండి, మేము కోల్పోయేది లేదు, మేము బెదిరేది లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచక పాలన చేస్తున్న చంద్రబాబు పచ్చ రౌడీలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజల తరపున పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి వేధించడమే కాకుండా పార్టీ కార్యాలయంపై దాడులు చేయిస్తున్నారు. అయితే టీడీపీ గుండాల దాడికి భయపడేది లేదంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రం మొత్తం పైనుంచి కింది వరకు పార్టీ ఆఫీసులపైన దాడి, వ్యక్తులపైన దాడి, చివరికి మీ వల్ల నష్టపోయినామని ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన దాడి. ఇట్లా దాడులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు భయపడరు. ఇక్కడ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.